గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్కడి నుంచి నెక్స్ట్ జార్జ్ రెడ్డి ఫస్ట్ జార్జ్ రెడ్డి చేసా ఫస్ట్. మన సమోసా తింటావా శిరీష తిరువీర్ నా ఫ్రెండే. అతను కూడా మేము థియేటర్ చేసాం ఇద్దరం కలిసి. జార్జ్ రెడ్డిలో కూడా యాక్ట్ చేసాం. ఫస్ట్ తిరువీర్కి నేను జార్జ్ రెడ్డిలో విలన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి. తిరువీర్కి యాక్చువల్గా నేను నో చెప్పా, అది కూడా తర్వాత మళ్ళీ తిరువీరే పిలిచి ఇంకొక క్యారెక్టర్ ఉంది చేయరా అంటే చేశాను నేను. దే ఆర్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. కానీ అనిపించిందా ఆ క్యారెక్టర్ చేస్తుంటే కొంచెం కొంచెం లైట్ కొంచెం అనిపించింది. ఆ టైంలో కొంచెం యంగ్ ఏజ్ బ్లడ్ అండ్ కొంచెం అంటే నో చెప్పడం అనేది కూడా నేను థియేటర్ చేస్తున్నా ఇక్కడ. అంటే ఇక్కడ కమిట్మెంట్ ఉంది నాకు. సో ఇక్కడ మా సార్ కి నేను ఇక్కడ బ్యాక్ స్టెప్ చేయలేను ఫస్ట్ థింగ్. సో నేను సార్ కి లెవెల్ ఉన్నా, మూవీస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే థాట్ లో. ప్రామిస్ ఇంపార్టెంట్ సార్. అండ్ నాకెందుకు మిస్ అయినా అనిపించింది అంటే మా సార్ తోటి సీన్ ఉండే, నా ప్లేస్ లో ఎవరైతే యాక్ట్ చేశారో మా సార్ తోటి సీన్ ఉండే, అది మిస్ అయ్యాను అనిపించింది నాకు. ఇన్ కేస్ ఆయన చెప్పుంటే పర్లేదు చేయరా అనే వాళ్ళేమో కదా. డెఫినెట్లీ సార్ కి చెప్పుంటే చేసుకో అంటుండే. నేనే ఎందుకు చెప్పాలి, మరి బాగుండదేమో మరి అనే థాట్ లో నేను. అండ్ మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు అన్న నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక శ్రీకాకుళం కుర్రోడు ఇంతలా ప్రాపర్ తెలంగాణ ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. మాది ప్రాపర్ శ్రీకాకుళం. నా చిన్నగా ఉన్నప్పుడే మా మమ్మీ వాళ్ళు అంత, మమ్మీ డాడీ అంతా ఇక్కడ వచ్చేసారు. మమ్మల్ని ఇక కూలి పని చేసే పెంచారు మమ్మల్ని. ఇక నన్ను అయితే మా మమ్మీ ఎక్కడికి బయటికి పంపించకపోతుండే. అంటే అక్కడ బస్సులో తిరిగి నేను చెడిపోతాను అనే థాట్లో నన్ను ట్యూషన్ లేచి నన్ను ఎప్పుడు ఎడ్యుకేషన్ వైపే పంపించింది మా మమ్మీ. మూవీస్ కూడా నేను చేస్తా అంటే వద్దు, మనది కాదు, మన రేంజ్ కాదు, మన పైసలు ఉన్న వాళ్ళకే అది, మనకు కాదు, చేయొద్దురా, వద్దురా అంటుండే మమ్మీ. స్టిల్ అంటే నాకేమనిపిస్తుంది అంటే పైసల కంటే ముఖ్యం కెమెరా ముంగట ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది. జస్ట్ 10 రూపాయలు వచ్చినా సరే సంపాదించుకుందాం, సరే హ్యాపీగా ఉందాం, ఈ ఫీల్డ్లో మనం హ్యాపీగా ఉన్నాం, మనకు నచ్చిన పని చేసుకొని మనం హ్యాపీగా ఉండాలనే థాట్లో ఉంటాను. సో అట్లా ఇందులోకి వచ్చేసా మూవీస్లోకి. మరి అక్కడి నుంచి మళ్ళీ అమెజాన్ ఐటీకి ఎలాగ వెళ్ళారు? అమెజాన్ ఇక డబ్బులు కావాలి కదా అన్న, ఇదైతే కన్సిస్టెన్సీ ఫీల్డ్ అయితే కాదు. ఇక్కడ మనకి ఎప్పుడు అవుతామో తెలియదు, కామో తెలియదు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మనకి ఎవ్రీవేర్. సో చాలా మంది కానోళ్ళు, ఇంకా తిరుగుతున్న వాళ్ళు ఇప్పుడు మన కృష్ణానగర్ ఇదంతా మధురనగర్లో ప్రతి దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు మనం అది పెట్టుకొని అందుకే ఈక్వల్లీ నేను ఎడ్యుకేషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చా. డిగ్రీ చేసా, తర్వాత ఎంబీఏ చేసా, సిఏ చేద్దామని మిడిల్లో డ్రాప్ అయ్యా నేను. ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ స్టడీస్. నేను స్కూల్ ఫస్ట్ ఉండే, స్కూల్లో నేను స్కూల్ ఫస్ట్. నాకు దాని త్రూ ఏమంటే నాకు ఫ్రీ సీట్ వచ్చింది శ్రీ చైతన్యలో. శ్రీ చైతన్య కూడా ఒక లైఫ్ ఇచ్చింది అనుకోవాలి నేను. ఎందుకంటే కొంతమంది రివర్స్ అనుకుంటారు. లేదు అది రివర్స్ అనుకుంటారు. నాకేమనిపించింది అంటే శ్రీ చైతన్య నాకు లైఫ్ ఇచ్చింది. ఎందుకంటే మనం చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. అక్కడికి వెళ్ళగానే ఆ పీపుల్ని చూసి ద వే దే కమ్యూనికేట్, ద వే దే టాక్ అన్ని నేర్చుకున్నాం. అంటే అక్కడ ఉన్నంత వరకు తెలియలేదు, అక్కడి నుంచి వచ్చాక తెలిసింది నాకు. చాలా నేర్చుకున్నాం శ్రీ చైతన్య నుంచి. చాలా అంటే బెస్ట్ ఉండే కాలేజ్ అది. అండ్ డెఫినెట్లీ వి విష్ యూ ఆల్ ది బెస్ట్. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎన్టీఆర్ అనగానే ఆయనకి లక్షల మంది, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు యూఎస్ నుంచి ఇది కానీ. అండ్ వాళ్ళందరూ కూడా మీ సక్సెస్ కోరుకుంటున్నారు. ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ లో అదొకటి ఉందన్నమాట. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ డ్రాగన్ అన్నది. మరి దాని నుంచి ఏమన్నా మీకు వచ్చిందా కాల్ గానీ ఏమన్నా? డ్రాగన్ యాక్చువల్గా అడిగారు నన్ను, అయితే నాకు మెసేజ్ పెట్టారు ప్రశాంత్ నీల్ డైరెక్టర్, నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ నాకు మెసేజ్ పెట్టారు. హోప్ నేను కూడా చేశాను అనుకుంటున్నా, వాళ్ళు ఇంకా కాల్ చేస్తారు అనుకుంటా. నేను కూడా ఇంకా కొంచెం లీన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అన్నలాగా. అన్న చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యండి, మీరు చూసే మధ్య మొత్తం ఈ కంప్లీట్లీ గాట్ లీన్, చాలా నీట్ గా బాడీ చేసుకున్నాడు, గడ్డం పెంచుకుని. నేను కూడా కొంచెం ఆ లుక్ ట్రై చేసి కంప్లీట్ గా వెళ్ళిపోదామని చూస్తున్నాను. సో అంటే ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా మిమ్మల్ని, మీరు ఆ సేమ్ లుక్ పంపించాల్సి ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్? అంటే మోస్ట్లీ అయితే స్టంట్ మ్యాన్ కి అవసరం లేదు లుక్, అంటే లీన్ ఉంటే చాలు. బ్యాక్ షాట్స్ కి మోస్ట్లీ ఏం చేస్తారంటే బ్యాక్ షాట్స్ పెడతారు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అనదర్ యాక్టర్ ఉన్నాడు, వేరే యాక్టర్ ఉంటే ఏమవుతుంది అంటే నీ డైలాగ్స్ ఉన్నప్పుడు అన్న వెయిట్ చేయలేడు. పెద్ద యాక్టర్ ని ఇప్పుడు మనం వాళ్ళని ఆపలేం. సో మీ డైలాగ్స్ నాకు చెప్పాలి మీరు. సో నా బ్యాక్ షాట్ లో ఫేసింగ్ ఉండి షోల్డర్ పెడతారు. షోల్డర్ పెట్టి హెయిర్ మ్యాచ్ అవుతుందా అంతవరకు సరిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. సో వాళ్ళు అట్లా మేనేజ్ చేసేసుకుంటారు అది. ఇంకా ఏమైనా హ్యాండ్ షాట్స్ అట్లా, ఇప్పుడు హ్యాండ్ లో ఇప్పుడు చాలా మటుకు ట్రిబులర్ లో కూడా చూస్తే నా హ్యాండ్ ఫేవర్ లో రామ్ చరణ్ ఫేస్ ఉంటది. సో అట్లా వాడుకుంటారు అనమాట.
సో అంత లుక్ ఏమి ఉండాల్సిన అవసరం. రీసెంట్గా కూడా ఇప్పుడు నేను మలబార్ యాడ్ చేసా ఒక అవునవును. 4-5 days బ్యాకే. అన్న నాకు ఫుల్ గడ్డం ఉంది, ఈ గాట్ లీన్, బట్ స్టిల్ దే కాస్టెడ్ మీ. అంటే లుక్ కావాలి, ఒక పర్సన్ కావాలి, సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు. ఇప్పుడు లైట్ పెట్టుకున్నా, కెమెరా పెట్టుకున్నా, పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటారు వాళ్ళు అట్లా. అండ్ రీసెంట్ గా వాళ్ళ బామ్మది పెళ్లికి వెళ్ళారు కదా, మాట్లాడారా, కలిసారా? అన్నతో కలవలే నేను, ఫాస్ట్ గానే వచ్చేసా. అన్న కూడా ఫస్ట్ ఇట్లా స్టార్టింగ్ లో వచ్చి ఫాస్ట్ గా వెళ్ళిపోయిండే, తర్వాత చాలాసేపు ఉన్నారు. కానీ నేను వాళ్ళ మమ్మీ గారితో మాట్లాడా, మమ్మీ గారు చాలా మంచిగా మాట్లాడారు. ఇక మిగతా కొంతమంది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వచ్చారు మనకి ఫ్యూచర్ కోసం. నేను కూడా నాగవంశీతో మాట్లాడా, మీకు తెలిసింటే సితారా ఎంటర్టైన్మెంట్స్, మళ్ళా రాధాకృష్ణ గారితో మాట్లాడా, మైత్రి వాళ్ళతో కూడా మాట్లాడా. నేను చూస్తున్నా వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. అక్కడక్కడ హరిశంకర్ గారితో మాట్లాడా నేను మొన్న ఇంకొక ఫంక్షన్లో. సో నేను ఎవ్రీవేర్ నేను కూడా ట్రై చేస్తున్నా, ఎక్కడొకక్కడ ఛాన్స్ దొరుకుతుంది, ఎవరో ఒకరు మనల్ని పుల్ చేస్తారు, ఛాన్స్ ఇస్తారు అని చెప్పి. అండ్ రాజమౌళి గారు మీ కెరీర్లో కొంచెం అంటే డెఫినెట్లీ రాజమౌళి గారి విషయంకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ మిమ్మల్ని చూస్ చేస్తారని అయితే అనడానికి ఉండదు, ఆయన ప్రతిదీ దగ్గర చూస్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని కూడా కన్ఫర్మ్ గా ఆయనే చూసి ఓకే హెయిర్ అంతా ఓకే అనుకుని ఆయనే సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆయన మీట్ అయ్యారు 1 month స్టిల్ అతను చెప్పాడు నాకు, రాజమౌళి గారే ఎత్తుకున్నాను నీ గురించి పర్సనల్ గా అని చెప్పి. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది, ఏం మాట్లాడారు? రాజమౌళి గారితో ఎక్కువ మాట్లాడలేదు, కానీ తక్కువ సీన్ టు సీన్ మూవీదే మాట్లాడాను నేను. సో ఆయన పర్ఫెక్ట్ ఉంటాడు సీన్ మీద, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒకటి ఇట్లా కావాలి అంటే ఆ షాట్ పర్ఫెక్షన్ చూస్తాడు అనమాట. ఎన్ని టేక్స్ వెళ్ళినా పర్లే, అక్కడ రామ్ చరణ్ గారు ఉన్నా, ఎన్టీఆర్ గారు ఉన్నా, ఎవరున్నా ఈ డజంట్ కేర్ అనమాట. అతని షాట్ ఆయన మైండ్లో అనుకున్నది అక్కడికి ఆ స్క్రీన్ మీద వస్తే దెన్ ఓన్లీ ఆయన ప్యాకేజ్ చెప్తారు. చూసాం భీమ్ క్యారెక్టర్ లో ఆ ఇంటర్వెల్ ఫైట్ సీన్, ఆ గెటప్ ఏదైతే ఉందో మీరు ఎగ్జాక్ట్ గా చేతికి కట్టుతో సహా ఎంత చూసాం. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? అది నాకు 3 days ఉండే. ఓకే, షూట్ అయితే చాలా డేస్ అవుతుంది నార్మల్ గా, నాకైతే 3 days ఉండే. నాకు తెలిసి ప్యాచ్ వర్క్ లో పిలిచారు అనుకుంటున్నాను నేను, లాస్ట్ లో ఎండ్ లో అయింది. అన్న కూడా లేడు ఆ టైంకి షూట్ లో, నేనే వెళ్ళాల్సి వస్తుండే. అంటే మీ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు ఉంటారు? ఫ్రెండ్ రామ్ చరణ్. ఆయన అంటే ఇప్పుడు ఎలా అంటే మీరు తారక్ గారితో కన్నా ఆయనతో పాటు క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో ఎక్కువ ర్యాప్ ఉంది నాకు. మళ్ళీ రామ్ చరణ్ గారు చాలా మంచిగా మాట్లాడతారు, మళ్ళీ ఒక ఫ్రెండ్ లాగా రిసీవ్ చేసుకుంటారు, రాగానే గ్రీట్ చేస్తారు, గుడ్ మార్నింగ్ అండ్ ఆల్, చాలా మంచిగా మాట్లాడతారు. నెక్స్ట్ పెద్ద ఉంది, మరి దానికి ట్రై చేస్తుంటారు. పెద్ద కూడా యాక్చువల్గా శ్రీకాకుళం స్లాంగే అవుతుంది అది. నేను చాలా హార్డ్ గా ట్రై చేసా దానికి, పర్సనల్గా వెళ్ళి ఇది కూడా ఇచ్చా, ఆడిషన్ కూడా ఇచ్చా, కానీ చూస్తున్నా తెలియదు ఇంకా ఎట్లా అవుతుంది అని చెప్పి. అంటే జనరల్ ఒక సినిమాకి స్టార్టింగ్ లోనే ఆడిషన్ అనుకుంటాం, కానీ మధ్యలో కూడా వాళ్ళు మధ్యలో కూడా పుష్ చేస్తారు. నేను మొన్న కూడా వెళ్ళా మళ్ళీ, ఇప్పుడు నేను పుష్ప చేయాలి యాక్చువల్ గా, పుష్ప మిస్ అయింది. అతనే అనిల్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు, మళ్ళీ పెద్దకి కూడా రికమెండ్ చేశాను నేను, అరే తీసుకోండి ఇట్లా శ్రీకాకుళం అబ్బాయి అని చెప్పి. నేను కూడా ట్రై చేస్తున్నా కానీ ఇక చూడాలి, హోప్ ఫర్ ద బెస్ట్ అన్నమాట. అండ్ డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా, ఒక స్టంట్ మ్యాన్ గా, ఇంకా ఎలాగో మీరు ఒక పార్కర్ స్టూడెంట్, స్టంట్ కొరియోగ్రాఫర్ కింద కూడా అవ్వాలి నేను అనుకుంటున్నాను గట్టిగా. థ్యాంక్ యూ. బికాస్ పర్సనల్ గా మీ స్టంట్స్ అయ్యి నేను చూశాను. అండ్ డెఫినెట్లీ జాబ్ చేసుకుంటూనే అందులో కూడా చాలా బిగ్ హైట్స్ కి వెళ్ళాలని అనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ అన్న నెక్స్ట్ మూవీతో ఇంకా మంచి గుర్తింపు మీరు తీసుకోవాలి మన తెలుగు ప్రజలందరి నుంచి కూడా. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe